ఆత్మీయ మానవ పిల్లలందరికీ మా తెలుగు మెసేజ్లు అన్ని భాషల్లోకి మన ప్రెసిడెంట్ గారు వారి భాషలో సంతాలీ భాషను అభివృద్ధి చేయాలని ఇంకా భాషల గురించి ఆలోచిస్తున్నారు. నాకు తెలుగు భాష ఒకటే వచ్చుగా అనుకుంటే పొరపాటు. ఇది తెలుగు భాష కూడా కాదు, కాలాన్నే శాసించిన వాడిని ఏం చెప్తున్నాను, ఏం అరుస్తున్నాను, ఎందుకు తిడుతున్నాను? పవిత్రమైన తల్లిదండ్రులు పిల్లలు మాత్రమే సురక్షితం, పవిత్రం. మిగతా వాళ్ళు భిన్నంగా వెళ్తుంటే వాళ్ళు దెయ్యాలకు పుట్టినట్టుగా అందుకు తిడుతున్నాను. ఆ బూత్తిట్లు వాళ్ళకి వర్తిస్తాయి. అలా వెళ్ళకండి, నా వైపు వచ్చేయండి అని కొంచెం ఆతురపడుతున్నాను. ఎందుకంటే నేను దేవుడి కంటే పవర్ఫుల్ తల్లిదండ్రులం. జగద్గురువుని మీరు తెలుసుకునే కొద్ది తెలిసే జగద్గురువుని ఈసారి అర్థం చేసుకోండి, నా మాట వినండి. ఇక్కడ అనిత్ కౌర్ గారు అందరికీ చెప్పి మా దగ్గరికి ఒక ల్యాప్టాప్, ఒక డ్రెస్, కొత్త డ్రెస్ పట్టుకొని తలో 10 రూపాయలు వేసి ఇచ్చిన డ్రెస్ కొనివ్వండి. నా అకౌంట్లోకి వేసి నా నుంచే అకౌంట్ నా కార్డు ఎప్పుడైతే మమ్మల్ని అధినాయక్ మహారాజా అని పిలిచారో నా అకౌంటు ఇమీడియట్గా అనిత్ కౌర్ గారికి ఇస్తాను. హాస్టల్ ఓనర్కి వారి హస్బెండ్ పేరు కూడా కనుక్కోలేదు అనుకోకుండా వారు మా పిల్లలే. మీరు మనుషులకు ప్రాధాన్యత రావాలని చూడకండి. ఇక్కడ ఎవరో హాస్టల్లో కుర్రోళ్ళు, కమ్మోళ్ళు, వెలమలో, రెడ్లో ఎవరో మీరు ఎవరిని రెచ్చగొడుతున్నారో ఏంటి, వాళ్ళు ఏదో చేసేస్తున్నారు, మా పోలీసులు, మా గూండాలు, మా రౌడీలు, ఇలాంటి పిచ్చి మాటలు మానేసేయండి. ప్రతి మైండ్ని కాపాడుకోండి. నేను ఎవరితోనో మాట్లాడితే వాళ్ళని ఏదో చేస్తే ఎవరు కాపాడుకుంటారు? అలాగా అప్పటికప్పుడు కళ్ళల్లో చూడటం, నేను ఎటు చూసేనో చూడటం, ఏం మనసులో ఏమో ఆలోచిస్తున్నానో చూడటం, ఏం వాసన వస్తుందో చూడటం, లాంటి పరికరాల గురించి మాట్లాడట్లేదు. ఇంకా మొబైల్ హ్యాక్ చేశారు అని లాంటి మెసేజ్లు పెట్టుకుంటా సిల్లీ మీడియాలు, సిల్లీ వ్యవహారాలు చేసుకుంటూ సాటి మనుషుల్ని వేధించుకుంటూ బతకటమే పెద్ద గొప్ప అనుకుంటే ఎలాగా? మాకు కోపాలు వస్తే ఎవరిని చంపేస్తాం, ఏమి బతికేస్తామంటే అదేం బతుకు? ఇంకా బతకడం రాలేదు కానీ, నిండుగా బతకడం రాలేదు కానీ మనుషులు చంపుకుంటారా? ఇంకా మనుషులే బతుకుతారా భూమి మీద? అలా చేస్తున్నారనే కదా మాస్టర్ మైండ్ వచ్చింది, విశ్వ తల్లిదండ్రులు అందుబాటులోకి వచ్చారు. మరి మాకండి మురళి, నేను ఇంట్లోనే డల్గా ఉన్నాను, బయటకు వచ్చాను, లోపలికి వచ్చాను, నన్ను మీరు ఎవరో ఏదో చేసేస్తారని భయపడిపోతున్నాను. నాకు ఏదో ఇచ్చేశారు మీరు భయపడవలసింది నన్ను మనిషిగా చూడటం, మీరు మనుషులుగా ఉండటం, మాయతో చెలగాటం. మన శత్రువు మాయను నమ్మకండి. మాయ కొద్దీ 2010లో కూడా నా మైండ్ ట్యూన్ చేసి సబ్ కాన్షియస్ పనిచేయకుండా చేసి వ్యవహరించారా? మరి అదే నన్ను ఎలాగైనా మైండ్ పట్టుకోవాలి. అలా నా వల్ల మీ వల్ల నేను సురక్షిత వలయంలో బలపడిపోతాం. అది సమస్య ఉన్న పాయింట్. మనిషిగా నేనే ఎదుర్కొంటాను, మనిషిగా మీరు ఏదో చేస్తారంటే మన చేతిలోకి రాదు. మాయ చెరగాటు పెట్టేస్తుంది. మనిషిగా ఉండటానికి భయపడండి, మనిషిగా చూడటానికి భయపడండి. ఎవరిది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరికైనా, మనవాళ్ళ, ఇక్కడ నార్త్ ఇండియన్సా, సౌత్ ఇండియన్సా, ఎక్కడ ఫారిన్లో ఎన్ఆర్ఐలా ఎవరైనా సరే మనుషులు ఎవరిని శరీరాలుగా చూడకండి. మీరు మనుషులు కాదు. నేను కూడా మొదటి నుంచి కూడా నాకు మాట ఉంది, నేనేం మాట్లాడిన ఒక మాట ఉంది. ఈ ప్రపంచాన్ని ఆరని దీపాన్ని వెలిగిస్తానన్నాను. అంత పెద్ద మాటలు నా నుంచి వచ్చినాయి. ఆలోచించండి ఇప్పుడు కూడా. అలాంటివి చెప్పకుండా మనుషులు లేకుండా చేసేసి మా మాటలే ఉపయోగించి ఏది తేలికో, ఏది నెగిటివో, ఏది రెచ్చిపోవచ్చో, ఏది రెచ్చగొట్టవచ్చో అది ఉపయోగించుకోవడం, ఏది ఆలోచించాలో, ఏది గొప్పగా తీసుకోవాలో అవి వదిలిపెట్టేసేయటం. అదే పద్ధతి చెప్పండి. ఇప్పటికైనా ముందుకు రండి, మాస్టర్ మైండ్ పట్టుకోండి, కొత్త జీవితాలు ప్రారంభించండి. నేను ఎక్కడికో వస్తాను, ఎవరితోనో మాట్లాడతాను అలా కాదు. నన్ను ఇక్కడి నుంచి బాధ్యతగా ప్రైవేట్ వ్యక్తులు అధికారం అనధికారం ఒకటై ముందుకు రండి మా పిల్లలుగా. ఇంక తిరుగులేదు మనకి. మీరు క్వాంటమ్ కంప్యూటర్ డెవలప్ చేద్దాం, అన్నీ చేద్దాం. ముందు ప్రతి మైండ్ని కాపాడుకుంటూ, ప్రతి శరీరానికి ఎంతో డ్యామేజ్లు జరిగినాయి అంటున్నారు, అవన్నీ కాపాడుకుంటూ మన బాబాల దగ్గర శక్తులు ఉన్నాయో మన క్వాంటమ్ కంప్యూటింగ్, ఏజెంటిక్ ఏఏ, మెడికల్ రీజనరేటివ్ ప్రాజెక్ట్స్ మొదలెట్టి వాటిని శాంతం చేయండి, అందుకు ఉపయోగించండి. అంతేగాని మీరేదో నోబెల్ బహుమతి సాధించండి, 100 కోట్లు ఇస్తాం అని మాట్లాడటం కాదు. నోబెల్ బహుమతి కాదు, మీరు మైండ్లుగా బతకడమే ఎక్కువ. సారీకా మాస్టర్ మైండ్ బతికించుకుంటూ బతకాలి. లోకాన్ని మీరే బతికించుకోవాలి. మాస్టర్ మైండ్ అంటే ఫార్మ్ ఆఫ్ యూనివర్స్. ఇప్పుడు మొత్తం యూనివర్స్ ఒక స్టీరింగ్లా మారిపోయింది. మీరే ఈ ప్రపంచాన్ని నడుపుకోవాలి. సూర్య చంద్రాది గ్రహస్థితులు మీ నెత్తి మీద ఉన్నాయి. తెలుగు వాళ్ళకి, సాక్షులకి, అందరికీ చెప్తున్నాను, నార్త్ ఇండియన్స్కి, ప్రధానమంత్రి గారికి, రాజ్నాథ్ సింగ్ గారికి, అమిత్ షా గారికి, నిర్మలా సీతారామన్ గారికి, ఓం ప్రకాష్ బిర్లా గారికి, టెక్నాలజీ మినిస్టర్లకి, అందరికీ కూడా ఇంటర్ కనెక్టెడ్ మైండ్ తీసుకోండి. జాతీయ గీతంలో అధినాయకుడిని హయ్యర్ మైండ్ ఎడ్యుకేషన్ డివోషన్గా పెంచుకోవాలి. ఇది మోడీ గారి ప్రభుత్వం, ఇంకొకళ్ళు ఎవరో పరిపాలించారు, మన్మోహన్ సింగ్ గారు పరిపాలించారు. ఏదైనా మమ్మల్ని పట్టుకుంటే ఇంకోలా ఉంటుంది, మీకే తెలుస్తుంది. మమ్మల్ని మేమే సురక్షితంగా ఉన్నాం, బలంగా ప్రకృతి పురుషుడు లైగా ఉన్నాం. చూసారా?
సాక్షులకి చెప్పాం కదా, అవును నిజమేనండి అని వారి సహకారంతో వారిని ముందు కూర్చోబెట్టుకుని అదేదో ఎప్పుడో అయిపోయింది ఏదో చెప్పాను కాదు, అదే అమల్లో ఉంది, అదే బలంగా ఉంది, అటు వెళ్ళిపోవాలి మనం. మీరు మనుషులుగా ఉంటున్నారు, నన్ను మనిషిగా చూసుకుంటా, మేము యాక్టివ్గా ఉంటాం ముందుంటాం అని నన్నపనేని రాజకుమారి లాంటి వాళ్ళు కూడా తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు. ముందుండడం వెనకుండడం కాదు, మాట ప్రకారం ఉండాలి, మాట చూసుకోవాలా, ప్రతి మైండ్ని కాపాడుకోవాలా, మైండ్లుగా బతకాలి, మైండ్లుగా బతకనివ్వాలా. మనుషులే బతకూడదు. ఇక మీరు మనుషులే బతకాలని ఏం చేశారు? మరి దాసరి నారాయణ గారిని పేపర్ పెట్టనివ్వలేదు, సినిమాలు తీయనివ్వలేదు, మమ్మల్ని కలపలేదు. నేను అటు ఇటు అయిపోతుంది, ఇప్పుడు కూడా చూసుకుంటూ కూర్చుంటున్నారు. ఈ మనిషి ఇతరులు చచ్చిపోతాడు, నువ్వు చచ్చిపోతావు. మాస్టర్ మైండే చచ్చిపోతుందా? మైండ్లే చచ్చిపోతాయా? మాస్టర్ మైండ్ పట్టుకోండి, ఈ శరీరాన్ని కూడా కాపాడుకుంటారు. మీరు కూడా మైండ్లుగా మారిపోయి బతుకుతారు. మీరు ఎంత యాక్టివ్గా ఉన్నా చిన్న పిల్లోని కూర్చోబెట్టుకుని కూర్చోలేరు. ఎవరు ఎక్కడ ఇంట్లో సోఫాల్లో కూర్చోలేరు, రోడ్డు మీద నడవలేరు. మాయ మిమ్మల్ని కబళిస్తుంది. మాయాధీనంలో ఉన్నారు మీరు. నేను మనిషిని అనేవాడు ఎవడైనా సరే మరి ఎలా బయటకు వస్తారు? మాయమైపోయిన మనిషి మళ్ళీ ఎలా ప్రత్యక్షం అవుతాడు? అదిగో అక్కడ డ్రెస్ వేసి కూర్చోబెట్టండి నన్ను మైండ్గా, మాస్టర్ మైండ్గా నన్ను పట్టుకోండి మీరు మైండ్లుగా. తిరగబడిపోయిన మైండ్ల వలయంలో ఉన్నాం ఇప్పుడు మనం సురక్షితంగా. మా భారతదేశాన్ని కాస్మికలీ క్రౌన్డ్ అండ్ వెడ్డెడ్ ఫార్మ్ ఆఫ్ ది యూనివర్స్ నేషన్ భారత్ని పట్టుకుని భారత్ రవీంద్ర భారతిగా పట్టుకోండి. హయ్యర్ మైండ్ డెడికేషన్ అండ్ డివోషన్ కావాలి. కూర్చోండి కాముగా. నేను అరుస్తున్నాను, నాకు పెద్ద హడావుడి చేస్తున్నాను, ఇంకా నేను ఏదో చెప్పట్లేదు, నేనేను సాక్షులు బట్టి మాట్లాడితే అన్నీ చెప్పుకుంటాం. సాక్షులు బట్టి పిలిస్తే నా మైండ్ కంట్రోల్కి వస్తుంది. నేను జాగ్రత్తగా మాట్లాడతాను. ఏ జనరేటివ్స్ ద్వారా చెప్పుకుంటాం. అయినా మైండ్ పైన ఉంటుంది. మైండ్లు అప్పుడే వినియోగంలోకి వస్తాయి. నా మైండ్ పైన ఉండడం వల్లే నేను కొంతకాలం పాండ్రోవర్గా చెప్పుకున్నా అంతకంతకు మైండ్లోకి వెళ్తాం. ఆ హాలీవుడ్ క్యారెక్టర్స్ అయిన నాలో ఎలా వచ్చినాయి మైండ్కి, అలా ఆ ఫోటోలు ఆ వీడియోలు అలా పెట్టాను. ఆ మేరకు అవన్నీ మైండ్కే నడిచిన, ఇక మీద మైండ్కే తెలుసుకోవాల్సిన, సూర్య చంద్రాది గ్రహస్థితులు కూడా మైండ్కే నడుపుకోవాల్సిన, మాటకే నడుపుకోవాల్సిన, అది సురక్షిత వలయం. మేము మనుషులుగా ముందుంటాం. ఇలా కాదు, రూపాయి నోటు నువ్వు గుర్తు పెట్టావు కాబట్టి మేము తగ్గించేస్తాం, నిన్ను ఎక్కడ తొక్కేస్తామని, ఎవరినో పెద్దోడు చేస్తామని ఇంకా అజ్ఞానంగా సరదా కూడా మనసులో కూడా వాడు వీడు అది ఇది అంటాం మానేసేయాలా? నా వాళ్ళు పరాయి వాళ్ళని విరిసింది చాలు, చంపేసిన వాళ్ళు చంపేసింది చాలు. ఇంక ఇప్పటికైనా ముందుకు అందరూ ముందుకు రండి కలిసిమెలిసి. ఎవరో మా వాళ్ళు మీ వాళ్ళు మానేసేయండి. ఎవరు మా తాతగారి నుంచే నన్ను దూరం చేసేసిన తర్వాత ఇంకా కులాల, ఇంకా కుటుంబాల, ఇంకా మతాల, ఇది ఇంకా మీ దేశమా? ఇంకా ప్రపంచాన్ని మీరు చేసుకోవాలా? సూర్య చంద్రాది గ్రహస్థుదే మీరు చేసుకోవాలి అని ఇంటర్నేషనల్గా కూడా చెప్పండి. ఎవరినో హ్యాక్ చేసి, ఎవరి టెక్నాలజీతో దుర్వినియోగం చేసి, ఎవరినో ఎదవలు చేసి బతకాల్సిన అవసరం లేదు. విశ్వ మైండు, మాస్టర్ మైండ్, మైండ్లు అని చక్కగా ముందుకెళ్తారు. కేవలం మనుషులు మనలేరు ఎక్కడా కూడా. సర్వం తామైనటువంటి మైండ్ పట్టుకొని మీరు కేంద్ర బిందువుగా బలపరుచుకోవాలి చక్కగా. ఇంక మేమే డెవలప్ చేసేస్తాం, అది చేసేస్తాం, ఇది చేసేస్తాం అలా ముందుకు వెళ్ళలేరు. విశ్వ మైండ్ పట్టుకుని సూక్ష్మంగా తపస్సుగా బలపడాలి. అప్పుడే ఈ పరిస్థితి, ఈ విశ్వం అనేటువంటి వ్యూహం మీ చేతిలోకి వస్తుంది. వ్యూహ స్వరూపుణ్ణి నేను, సర్వాంతర్యామిని, కాలస్వరూపాన్ని, వాక్ విస్వరూపాన్ని, ఆడతనం మొగతనం ఒకచోట పలికిన వాడిని. నన్ను వ్యూహ స్వరూపంగా పట్టుకుంటే మీకు పట్టు వస్తుంది. అర్థమవుతుందా? చెప్పిన మాట ఏనండి. ఎవరో స్వామీజీలు వద్దన్నారు, గురువులు వద్దన్నారు, ఎవరికి తెలియదు. మీరు మనుషులుగా ఉంటే నన్ను అర్థం చేసుకోరు. నేను చెప్పిన మాట వినరు. నన్ను మనిషిగా చూస్తారు, మీరు మనిషిగా ఉంటానంటారు. కుదరదు అలాగా. అలా ముందుకు వెళ్ళలేము. అందుకే చెప్తున్నాను, అన్నిటికీ ఆధారం మేమే. నన్ను మించిన వాడు లేడు. నేనే కేంద్ర బిందువుగా ఉంటాను. నన్ను ఇలా పట్టుకుంటే మీకు దొరికిపోతానని ఎందుకంటున్నాను? అది శాశ్వతం, స్థిరం. అందుకే జాతీయ గీతంలో అధినాయకుడిని ఎందుకంటున్నాను? ఎక్కడైతే మీరు అందరూ లేచి నిలబడతారో అక్కడ పట్టుకోండి. చూడండి, మీకే తెలుస్తుంది. ఇంక మనుషులు రెచ్చగొట్టడం, తమాషా చేయటం ఎవడన్నా చేస్తాడు. ఎదవలు చాలు, ఎదవతనం చాలు. ఇప్పటికైనా అందరూ ఆలోచించేలాగా మీ గురించి అందరూ ఆలోచిస్తున్నామండి. దయచేయండి, పురుషోత్తమ, కాలస్వరూప అలా మాట్లాడండి ప్రేమగా. ఒకసారి అలా పిలవండి చాలు. నాతో మీరు ఏం చెప్పుకుంటున్నారో చూసుకుని మెల్లగా చెప్తాను. 2003 జనవరి 1వ తారీఖున వివరాలు నాకు ఇస్తూ, నన్ను ఆహ్వానిస్తూ, వీళ్ళందరికీ తలో సెట్ పంపించి, ఎక్కడ ఒక మనిషి కూడా రెచ్చిపోకుండా, ఒక ఆడపిల్లని మగపిల్లని ఎక్కడా కూడా మనవాళ్ళ పరాయి వాళ్ళ, వాళ్ళు డబ్బున్న వాళ్ళ లేని వాళ్ళ, చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ ఆ లెక్క కాదు. ఎవరైనా మైండ్ ఇంటర్ కనెక్టెడ్ ఆర్ సెక్యూర్డ్. మరి పోలీసుల, మీడియానా, వ్యక్తుల, మీరు ప్రైవేటా, పర్సనల్ అని ఉండదు. విశ్వరాజ్యం అంటే ఒకటే రాజ్యం. శాశ్వత తల్లిదండ్రులు, పిల్లలు, ప్రజా మనోరాజ్యం. మీరు మనసు కొద్దీ బతుకుతారు, తపస్సు కొద్దీ బతుకుతారు. అలా సూక్ష్మంగా తపస్సుగా ముందుకెళ్తారు చక్కగా.
ఇంకెటువంటి తేడా చేసుకోకండి. నేను అక్కడికి వస్తాను, ఎక్కడికి రాను, నేను ఎక్కడ కొలువు తీరుతానని సంతకం పెట్టానో అక్కడికి తీసుకోండి. మీరు తలో రూపాయి వేసి ఇచ్చిన డ్రెస్ ఇక్కడే ఒకటి కొని ఇక్కడ సాయంత్రం దాకా ఇక్కడ ఉండొచ్చు, మా అందరూ కలిసి భోజనం చేసి ముందు తీసుకెళ్ళండి చక్కగా. నా అకౌంట్ తీసుకోండి, నన్ను మహారాజాని పిలవగానే నా అకౌంట్ మీకు అది నాకు ఇక్కడ హాస్టల్ ఓనర్ గారికి ద్వారా దేశానికి ఇచ్చేస్తాను. నేనే ఇక్కడ తిండికొద్దు ఉంటున్నాను, నేనే ఇలా ఉంటున్నాను, నేనే ఎవరినో అరుస్తున్నాను, తిడుతున్నాను, చాలా పొరపాటు అది. సంవత్సరాల నుంచి నన్ను అందరూ చూశారు కాబట్టి తేలికైపోయాను కాబట్టి ఇలా ఇంతకన్నా అజ్ఞానం ఉంటుందా? మైండ్ని నేను ఎలాగన్నా మైండ్గా మారిపోయి ఉన్నాను. నన్ను మైండ్గా పట్టుకోక నన్ను మైండ్గా తగ్గించేయటం వల్ల నా గొప్పతనం నేనే ఉపయోగించకుండా చేయటం వల్ల మీరు అరాచకాలు పెంచారంటే అర్థం చేసుకోండి. నన్ను మాస్టర్ మైండ్ పట్టుకొని మీరు మైండ్గా మారిపోయి ఊపిరి పీల్చుకోండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.